మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్నాము. ఈరోజు మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఆ యొక్క ఫోటోగ్రఫీ అంటేనే చరిత్రను సజీవంగా నిలిపేదే ఫోటోగ్రఫీ. అటువంటి ఫోటోగ్రఫీ యొక్క ఫోటో వీడియోగ్రఫీ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మన ముందు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ జనరల్ కోశాధికారి ఉన్నాడు. వారితో మనం మాటామంతి తెలుసుకున్నాం. నమస్తే అండి. చెప్పండి అండి, ఫోటోగ్రఫీ యొక్క సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయండి? మనం ఫోటోగ్రఫీ పరంగా చూస్తే మనకు చాలా సమస్యలు ఉన్నాయండి. స్టూడియో పరంగా చూస్తే ఒక కస్టమర్ వస్తారు మన దగ్గరికి, వచ్చి ఏదో రేటు మనం రేటు ఉంటుంది మన దగ్గర. ఎగ్జాంపుల్గా ప్రజెంట్ 150 అంటున్నాం, మన డిస్ట్రిక్ట్ మొత్తం 150 అని పెట్టినాము. ఆ రేట్ ఇవ్వకుండా మాకు ఆ రేటు ఈ రేట్ అని మా దగ్గర చాలా గొడవలు అవుతున్నాయండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రేట్ల విషయంలో కూడా మా పైన మంచి దృక్పథంతో మాకు ఒక రేట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఫోటోగ్రఫీ, ఫోటో స్టూడియో, వీడియోగ్రఫీ వాళ్ళకు. వాటిపై మీ యొక్క స్పందన? ఇంకా స్పందన అంటే ఏముందండి, మేము ఎన్నో లక్షలు పెట్టి కెమెరాలు తెస్తున్నాం, లక్షలు పెట్టి. ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు మనకు అంటూ కెమెరాలు ఉంటుండే. అప్పుడు ఉన్న కెమెరాలు లేవని కాదు, అప్పుడు అంటే చాలా తక్కువ కెమెరాలు. రానున్న కాలానికి అనుగుణంగా కెమెరాల రేటు కూడా పెరుగుతున్నాయి. కస్టమర్లతో కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కస్టమర్లు కూడా మా కష్టాన్ని గుర్తించి వాళ్ళు మంచి అమౌంట్ ఇస్తే మాకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము కోరుతున్నాం. ఫోటోగ్రాఫర్లు క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కానీ, తర్వాత డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, తర్వాత సబ్సిడీ రుణాల విషయంలో కానీ, వాటిని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? ఈ ప్రెస్ ముఖంగా నేను మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి ఒక చిన్న విన్నపం చేస్తున్నా అండి. మన మామ్నార్ జిల్లాలో నియోజకవర్గంలో ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారో ఒక లిస్టు తీసుకొని వాళ్ళు నిజమైన ఫోటోగ్రాఫర్లా కాదా అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్ళు మా పైన మంచి దృక్పథంతో మా ఫోటోగ్రాఫర్లకు ఈ ఇంద్రమ్మ ఇండ్లు కానీ, సబ్సిడీ రుణాలు కానీ, ఇతరత్ర గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే సౌకర్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. అంతా కలిపి జరుపుకుంటాము. మరి లూయిస్ డాగరే గారు మా కెమెరాను సృష్టించారు, వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు. మరి ఆ కెమెరా గతంలో సృష్టించారు కాబట్టి మేము దాదాపు దీని నుంచి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా దాదాపు ఒక 50 నుంచి లక్ష మంది జనాభాలో ఈ యొక్క ఫోటోగ్రఫీ మీద ఆధారపడుతున్నారు, వారి కుటుంబాలు ఆధారపడినారు. మాకు రేట్ల విషయంలో, ధరల విషయంలో ఐక్యమత్యంగా ఉండాలని మాకు కమిటీలు కోరుకున్నారు, కానీ కొంచెం అటు ఇటు జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం కానీ కస్టమర్లు కానీ గుర్తించి మాకు సరైన రేట్లు ఇవ్వాలని కోరుకుంటాము. ఇంకోటి, ఒక పెళ్ళికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమయం ఒకటి, మాకు ఆగండి అని చెప్పే సమయం ఒకటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమయాన్ని కేటాయించాలని మేము మా మాటను కూడా వాళ్ళు గుర్తించాలి కస్టమర్లని కోరుకుంటున్నాము. రెండవది, ప్రభుత్వం కూడా మాకు దృష్టించి ప్రభుత్వ పథకాల్లో మాకు నిరుపేద ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ సహాయ కార్యక్రమాలు కానీ, సబ్సిడీ నుంచి రుణాలు కానీ, మరియు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ కానీ, హెల్త్ కార్డులు కానీ, మరి ఇతరత్ర కార్యక్రమాల మామూలు కూడా మా పాలు పంచుకొని మాకు కూడా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. గతంలో మా శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు మాకు కమిటీలు ఇచ్చారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మాకు ఇప్పుడు ఒక గూడు ఉంది, దానిలో మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఇప్పుడు మా యొక్క జిల్లా కోశాధికారి చెప్పినట్టుగా కొంతమందిని లిస్టులో చూసుకొని వీళ్ళు నిజమైన ఫోటోగ్రాఫర్లా, దీని మీద ఆధారపడుతున్నారా, దీంతోనే పని చేస్తున్నారని ఆలోచించుకొని వారికి ఒక 5 నుంచి 10 మందికి 20 మందికి కానీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఫోటోగ్రఫీ అంటేనే చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటోగ్రఫీ. అటు ఫోటోగ్రాఫర్లు క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని సాల్వ్ చేయడానికి మీరు ఏ విధంగా చెప్తారు? మొట్టమొదటిగా నేను 2 విషయాలు చెప్తున్నాను. మొదటి సమయం, రెండవది ధర. మేము ఒక షీటు మార్కెట్లో ఇప్పుడు 600 నుంచి రూపాయల నుంచి 700 రూపాయల షీట్లు నడుస్తుంది, కానీ చాలామంది 300 రూపాయలకు, 250కి, 400 రూపాయలకి ఇస్తున్నారు. అది రెండవ క్వాలిటీ, మూడో క్వాలిటీ ఉంటుంది. కస్టమర్లు చూడాలి ఏది ఫోటోగ్రఫీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఆ కెమెరాలు వాడుతున్నారు, ఏ క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీకి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు ఆ పని ఇవ్వండి అని మంచి పని చేసుకోవడానికి అదే పాట, మామూలుగా చేసుకోవడానికి అదే రేట్ అని గుర్తించకుండా వాళ్ళని తక్కువ రేట్లు చేసి మనకి ఇబ్బంది పెడుతున్నారు.
మా పని చూడండి, మా యొక్క సమయాన్ని చూడండి, దానికి తగ్గట్టుగా మీరు కస్టమర్లు కూడా మాకు గౌరవం ఇవ్వండి. పెళ్ళిళ్ళలో కూడా మేము ఫోటో వీడియో తీసుంటే మాకు మళ్ళీ వచ్చి మీరు సెల్ ఫోన్లో ఫోటోలు తీయాలని సతాయిస్తుంటారు. మేము తీయం లేదు అంటే వాళ్ళు మాకు కోపంతో మాట్లాడి ఇబ్బంది పెడుతుండ్రు, ఆ మాట దుర్భాషలు ఆడుతున్నారు. కాబట్టి అది గుర్తించండి, మా ఫోటోగ్రాఫర్ని కూడా గుర్తించి మాకు కూడా గౌరవం ఇవ్వండి, మాకు సమయాన్ని ఇవ్వండి. మేము చెప్పిన సమయానికి మాకు అరగంట లేట్ అయినా పర్లేదు, కానీ మీరు గంట ఉండాలి రాబోయ్ అని దుర్భాష మాట మాట్లాడడం తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాము.